నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నేను రీనా. తెలంగాణ బీజేపీ ఊపి మీద ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీలో కొత్త జోష్ నింపాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ ఈసారి ఎన్నికల్లో ఏకంగా 8 సీట్లు సాధించి వారేవా అనిపించింది. ఈ ఊపు ఇలాగే కొనసాగించాలని భావిస్తోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో సరికొత్త వ్యూహంతో ముందుకు కదలాలని నిర్ణయించుకుంది. పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి ఈ విషయంలో ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఎటువంటి స్ట్రాటజీ అవలంబించాలనే విషయంలో తెలంగాణ బీజేపీ పూర్తి క్లారిటీతో ఉంది. ఒంటరిగానే లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నామని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో జనసేనతో లోక్సభ ఎన్నికల్లో పొత్తు ఉండదని క్లారిటీ ఇచ్చారు. మన అవసరం ఉన్న కారణంగానే బీజేపీ నేతలు వాళ్లంతట వాళ్లే వచ్చి పొత్తు పెట్టుకున్నారని పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీలో పార్టీ శ్రేణులతో చెప్పారు. ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ అవసరం లేదని ఓ క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ ను వదిలేసింది. తెలంగాణలో జనసేనతో పొత్తు ఉండదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తేల్చేశారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ద్వారా నెరవేర్చాలనుకున్న బీజేపీ లక్ష్యం దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ తమకు ప్రథమ రాజకీయ శత్రువు కాబట్టి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలిస్తే మంచిదని బీజేపీ భావించింది. అందుకు పవన్ కళ్యాణ్ ను కూడా వాడుకుంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు 8 చోట్ల పోటీ చేశారు. వారికి నామమాత్రం ఓట్లు కూడా పడలేదు. బర్రెలకు వచ్చినందుకు ఓట్లు కూడా జనసేన అభ్యర్థులకు తెలంగాణలో రాలేదని ఏపీ సీఎం జగన్ ఇటీవలే ఓ సభలో ఎద్దేవా చేశారు. తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థులకు తగినన్ని ఓట్లు రాకపోయినా పవన్ కళ్యాణ్ నష్టపోయేది ఏమీ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆయన సత్తా చాటాల్సిందే. అందుకు ఆయన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ ఆ 2 పార్టీలతో కలిసి నడుస్తుందా లేదా అనేది ఇప్పుడు చెప్పలేదు. కానీ బీజేపీని తనతో తీసుకుని వస్తానని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి కాలం మనుగడ సాగించలేదని, కేసీఆర్ కొద్ది నెలల్లోనే మళ్లీ సీఎం అవుతారని బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేయడమే కాదు, ఆ విషయాన్ని నమ్ముతున్నాయి. అదే ఆ పరిస్థితి వస్తుందా అనే పెద్ద ప్రశ్న. బీజేపీ ఆలోచన మరో విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తో తెలంగాణలో పొత్తు ఉండదని కిషన్ రెడ్డి ప్రకటించడంతోనే బీజేపీ వ్యూహం ఏమిటో అర్థమవుతోంది. కాంగ్రెస్ ను తెలంగాణలో నిలువరించలేకపోయినా బీజేపీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసుకున్నట్లు కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ తమకు కాంగ్రెస్ కు మాత్రమే ఉండేలా వ్యూహ రచన చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి ముందుకు రావడం ఆ వ్యూహంగా చెప్పవచ్చు. కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారని భావిస్తున్న బీసీఆర్ కు బీజేపీ చుక్కలు చూపించాలని భావిస్తోంది. లోక్సభ ఎన్నికలు జాతీయ అంశాల మీద ఆధారపడి జరుగుతాయి. జాతీయ నాయకత్వాలనే ఓటర్లు చూస్తారు. అధికారం కోల్పోయిన ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపడం కష్టం. దానివల్ల కేసీఆర్ తిరిగి పుంజుకొని బీఆర్ఎస్ కు జవజీవాలు పోసి లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతారని అనుకోలే. గత లోక్సభ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ దెబ్బతింది. అధికారంలో ఉన్నప్పటికీ కొన్ని సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. అధికారంలో లేని ప్రస్తుత తరుణంలో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నెగ్గుకు రావడం కత్తి మీద సామే అవుతుంది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్ ను తెలంగాణలో ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామే అనిపించకపోవడానికి బీఆర్ఎస్ ను దెబ్బతీసినా ఆశ్చర్యం లేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీ ఊపు మీదుంది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ఎన్నికలకు సరైన రీతిలో కలిసికట్టుగా ప్రయత్నాలు చేయడం లేదు అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఉత్తరాదిన సత్తా చాటుతామని బీజేపీ నాయకత్వం గట్టిగా భావిస్తోంది. సౌత్ లో మాత్రం బీజేపీకి సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు. ఇటీవలే కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఎదుర్కొని అత్యధికంగా లోక్సభ సీట్లు సాధిస్తాము అనే నమ్మకం ఆ పార్టీలో కనిపించడం లేదు. దాంతో తెలంగాణపై పూర్తిగా దృష్టి సారిస్తోంది. బీఆర్ఎస్ ను దెబ్బతీయడం ద్వారా తన లక్ష్యాన్ని సాధించుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.